తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా సత్య ప్రమాణం నిలిచిన రోజు కార్యక్రమం చేపట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బిక్కవోలు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. వై నాట్ 175 నుంచి 11 స్థానాలకు జగన్ని ప్రజలు దిగజార్చారని ఎమ్మెల్యే అన్నారు. అనపర్తిలో లక్ష్మీ గణపతి సాక్షిగా రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వెన్నుపోటు దినంగా పరిగణించి వాళ్ళు చేయడం జరుగుతా ఉంది. అసలు వెన్నుపోటు దినం అంటే ప్రజలు వీరిని వెన్నుపోటు పొడిచారనా దాని అర్థం. ప్రజలు తమ యొక్క తీర్పునిచ్చారు. వైనాట్ 175 అనే ఒక స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు దిగదార్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని. ఆ పరాజయాన్ని తట్టుకోలేక, అది జీర్ణించుకోలేక ఇవాళ ప్రజలపైనే నెపం పెట్టే విధంగా వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తా ఉన్నారంటే చాలా సిగ్గుచేటైన విషయం. ఇటు వెన్నుపోటుకైనా, గొడ్డలి పోటుకైనా, పన్నుపోటుకైనా అన్నిటికీ పేటెంట్ హక్కుదారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రజల్ని ఇవాళ వెన్నుపోటు అని మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. ముఖ్యంగా ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో డిసెంబర్ 23, 2020 ఒక చారిత్రాత్మకమైన రోజు. ఆ రోజు అప్పటి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, ఆదిలక్ష్మి దంపతులు, నేను నా భార్య కలిసి ఇక్కడ బెక్కవోలులో ప్రసిద్ధ లక్ష్మీ గణపతి ఆలయంలో సత్య ప్రమాణం చేసిన రోజు. స్వయంగా మరి వారిద్దరూ పుణ్య దంపతులు, వారిద్దరూ సాక్షాత్తు వారిని వారి దైవాంశ సంభూతులుగా పరిగణించుకుంటూ ఉంటారు. పాద పూజలు ఇటువంటి కార్యక్రమాలతో కలియుగ స్వామీజీలుగా వాళ్ళు అవతారం ఎత్తుతూ ఉంటారు. వారి మాటకి ఎంత విలువ ఉందో ఆ రోజు పదాల్లో అర్థమైంది. మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు వెన్నుపోటు దినంగా